చాలా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది. మామూలుగానే నా చేతికి ఎముక ఉండదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఎక్కడా కూడా ఉదారంగా ఉండే విషయంలో, కంపాషనెట్గా ఉండే విషయంలో, హ్యుమానిటేరియన్గా ఉండే విషయంలో నాకన్నా బాగా స్పందించే వాళ్ళు, నాకన్నా ఎక్కువగా స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచే చేయాలని తాపత్రయపడతాను. మంచి వీలైన కాడికి ఎక్కువ చేయాలని ఆరాటపడతాను. ఏ ఒక్కరూ కూడా ఆ మంచిలో భాగస్వామ్యుడు ఎవడైనా మిగిలిపోకూడదు అని చెప్పి కూడా ఆరాటపడతాను. ఇది నా నైజం. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కొన్ని వాస్తవాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని పరిణామము నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఆ సంవత్సరం నుంచి మొదలవుతే తర్వాత సంవత్సరాలకు అన్నిటికీ కూడా అదే నిర్ణయాలే ఎఫెక్ట్గా కనిపిస్తుంది. ఈరోజు మనం అధికారం చేపట్టిన తర్వాత అనుకోని పరిస్థితులు, మామూలుగా రాష్ట్ర ఆదాయం సంవత్సరం పెరుగుతూ పోతుంది. ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉందనంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆదాయం పెరిగి 15%, 20% పరిస్థితిని బట్టి మామూలుగా అయితే చూస్తే కనీసం 15% పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2.5 yearsగా మన పరిస్థితి ఏమిటి? పెరిగిందా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. ఒకవైపున ఆదాయాలేమో ఒకవైపున పెరగడంలా, పెరగకపోగా తగ్గాయి. మరోవైపున ఈరోజు పిఆర్సీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరోవైపున ఓమైక్రాన్ అని ఏ టీవీ ఛానల్ని చూసినా కూడా రేపొద్దున దేశ ఆదాయాల మీద, రాష్ట్ర ఆదాయాల మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మధ్య మనం ఈ చర్చలు జరుపుతూ ఉన్నాం. రోజుకు కేసులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు, లాక్డౌన్లు, ఆల్రెడీ నైట్ కర్ఫ్యూస్ ఆల్రెడీ వచ్చేసాయి చాలా రాష్ట్రాలలో. ఇంకా నైట్ కర్ఫ్యూస్ నుంచి ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోతాయో, లాక్డౌన్లు ఎకానమీస్ మీద ఏ రకంగా ఎఫెక్ట్ ఇస్తుందో కూడా తెలియని పరిస్థితి. నవంబర్ కన్నా డిసెంబర్లో ఆదాయాలు కూడా తగ్గినాయి. ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ 2 ఆదాయాలు కూడా తగ్గిన పరిస్థితి, నవంబర్తో కంపేర్ చేసి డిసెంబర్తో కంపేర్ చేస్తే కూడా. అంటే ఇటువంటి పరిస్థితుల మధ్య మనము ఈరోజు డెసిషన్ తీసుకునే దానికోసము ఈరోజు మనం కూర్చొని ఉన్నాము. ఇందులో ఏ రకమైన డెసిషన్స్ మనం తీసుకున్నా కూడా నేను డెసిషన్స్ తీసుకున్నంత స్పీడ్గా రేపొద్దున ఆ డెసిషన్స్తో వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. మనం చేయగలిగే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఒకసారి స్టేట్ ఓన్డ్ రెవెన్యూస్, ఎస్ఓఆర్స్ ఒకసారి గమనిస్తే 2018-19లో ఎస్ఓఆర్ 62,503 కోట్లు అయితే 2019-20లో అది తగ్గి 60,934 తగ్గింది. 2020-21లో ఇంకా తగ్గి 60,688 కోట్లకు ఇంకా తగ్గింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ 15% పెరగాల. 62,000 కోట్లు కాస్త 19-20కి వచ్చేసరికి 15% మినిమం పెరిగినా కూడా ఇట్ షుడ్ ఆల్రెడీ బీన్ 72,000. ఈ 72,000 2021లో ఇంకో 15% పెరిగిందంటే ఇట్ షుడ్ బీన్ 84,000, 83,000. అలాంటిది 84,000 crores ఉండాల్సిన ఎస్ఓఆర్ రెవెన్యూస్ ఫిబ్రవరి ఫైనాన్షియల్ ఇయర్ 2020-21లో 60,688. అంటే 2018-19లో 62,503 ఉండేది 2020-21కి 60,880 తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో వీఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మరోవైపును చూస్తే
టోటల్ శాలరీస్ అండ్ పెన్షన్స్ చూస్తే 2018-19లో 52,513 కోట్లు అయితే 2020-21కి 67,340 కోట్లు. శాలరీస్ అండ్ పెన్షన్స్ ఒక పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? కారణం మనం తీసుకున్న ఎంప్లాయీస్కి అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల.